వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు, ఈ కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశమైనవి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదని ఎమ్మెల్యేలని ఎంపీలని కనుక చర్యలు తీసుకుంటే రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు ఆయన. మళ్ళీ ఎందుకు ఈ మాటలు అన్నారు సడన్గా అర్థం కావట్లా. అంతేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే కనీసం మాట్లాడాల్సిన అంటే అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడే సమయం కూడా ఇవ్వట్లేదు. అలా సమయం ఇస్తామని కూడా మమ్మల్ని పిలవట్లేదు. సరే ప్రతిపక్ష హోదా ఎంత అడిగినా ఇవ్వట్లేదు. సరే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సమస్యల మీద మాట్లాడడానికి మాకు కొంత సమయం ఇవ్వండి అంటూ స్పీకర్ని అడుగుతున్నారు. నిజంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కావాల్సినంత సమయం స్పీకర్ ఇవ్వట్లేదా? మరి జగన్ మనసులో ఏముంది? ఎందుకు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు? ఎన్ని మనతో ఇప్పుడు మెగా డిబేట్లో మనం చర్చిద్దాం. ఇదే అంశం మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు కంచల విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా జనసేన తరపున జనసేన నాయకులు మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు దుద్దుగంట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు మనతో పాటు ఉన్నారు. సరే, ముందుగా మనం విజయభాస్కర్ గారు విన్నారు కదా జగన్ కీలక వ్యాఖ్యలు. మమ్మల్ని కనుక చర్యలు తీసుకుంటే ఇక డైరెక్ట్గా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు జగన్. ఎందుకంటే ఆ అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు రాని క్రమంలో చర్యలు తీసుకుంటాము. ఇన్ని నెలలు కనుక ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు రాకపోతే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి టైంలో అలాంటి చర్యలు తీసుకుంటే మాత్రం రాజీనామా చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన బెదిరింపులు అన్నమాట. ప్రతిపక్ష స్థానం ఇవ్వాల్సింది ప్రజలు. ఆ ప్రతిపక్ష స్థానానికి గడ ఈయన అర్హుడు కాదని గత శాసనసభ ఎన్నికల్లో తిరస్కరించారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటే ఆయన ప్రజలు ఇవ్వనప్పుడు మనం ఏం చేద్దాం? ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడు పాత్ర అయినా ప్రజలు నిర్ణయించాలా? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదానో ముఖ్యమంత్రి హోదానో మనకి ఏ కిరీటం పెట్టాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అలా ప్రజలు నిర్ణయించినప్పుడు దానికి మనం ఏం చేద్దాం? నాకు అదేమంటే నిందలేస్తాడు. మీరు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వచ్చు కదా, దానివల్ల నీకు ఉపయోగం ఏందయ్యా? లేకపోతే నువ్వు అసెంబ్లీకి పోయి మాట్లాడలేవా? ఒకప్పుడు మధ్యకాయలు ఓంకార్ ఒక్కడే ఆయన సిపిఎం పార్టీ బహిష్కరిస్తే ఆయన ఒక్కడే ఉండి శాసనసభలో బ్రహ్మాండంగా ప్రస్తావించేవాడు సమస్యలు. ఓంకార్ గారు లేచారంటే సభలో ఉమ్మడి రాష్ట్రంలో భయపడిపోయేవాళ్ళు అంతా. వెంకయ్య నాయుడు బీజేపీలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. వెంకయ్య నాయుడు, ఇంద్రసేనారెడ్డి ఇలాంటి వాళ్ళు లేస్తే భయపడిపోయేవాళ్ళు. మరి చెన్నారెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 70వ దశకంలో 78 ఆ ప్రాంతంలో వెంకయ్య నాయుడు లేచినా లేకపోతే జనతా పార్టీ జైపాల్ రెడ్డి లేచినా హడలిపోయేవాళ్ళు అందరూ. వాళ్ళు ఒక్కరే. ఎంతమంది కావాలండి? వాసి కాదండి ముఖ్యం, రాశి కాదు ముఖ్యం, వాసి ముఖ్యం. పోతే మనం ప్రస్తావించే అంశాల్లో ఉన్న తీవ్రత, మనం ప్రస్తావించే అంశాల్లో ఉన్న రుజువర్తన, మనం ప్రస్తావించే విషయాల్లో ఉన్న త్రికరణ శుద్ధిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు, సభగడ పరిగణలోకి తీసుకుంటుంది. దాన్ని బట్టి సమయం, ఇప్పుడు స్వామి వివేకానంద చికాగోలో ఆయన టైం ఇవ్వలేదు మాట్లాడడానికి, బ్రతిమలాడుకొని తెచ్చుకున్నాడు, బ్రతిమలాడి భంగపడి తెచ్చుకున్నాడు. చివరికి ఏమైంది? తన్మయత్వంలోకి వెళ్ళిపోయి సమయం చూసుకుంటే అప్పటికే 20-25 నిమిషాలు దాటిపోయింది. 3 నిమిషాల సమయంలో మాట్లాడాలంటే 20-25 నిమిషాలు దాటిపోయింది. శాసనసభను రంజంప చేయాలండి, ఎంతమందో కావాలన్నా. పైగా వాళ్ళు చెప్పుకుంటారు కదా వాళ్ళ శ్రేణులు, మా టైగర్ అని లైన్ అని ఒక్కరిమే వస్తామని చెప్పేసి. మరి 11 మందిని 11 మంది ఉన్నారు కదా ఇంకా ఆయన చూడు. మరి అంత పెద్ద సింహాల గుంపు, టైగర్స్ గుంపు ఉంది కదా, 11 మంది ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఆయనకు భయం ఏంది? ఎవరు కొడతారు ఆయన్ని, ఎవరు తిడతారు? అందులో మా తెలుగుదేశం సాంప్రదాయం, మేమంతా మహాత్ములని గౌరవించే పార్టీ మాది. మహాత్ములు పూజ్య బాపూజీ, అంబేద్కర్, పోతే బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, మాకు వీరేశలింగం, గురజాడ, రాజా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు ఆదర్శం ఈ పార్టీకి. మేము ఎవరి జోలికి పోవం, హింసాత్మక రాజకీయాలకు దూరం, అహింస మా పరమ ధర్మహో అన్న సిద్ధాంతానికి కట్టుబడ్డ పార్టీ ఇది. మరి ఆ పార్టీలో నువ్వు ఒక్కడో పోయినా కూడా నువ్వు ప్రశాంతంగా మాట్లాడొచ్చు. నువ్వు లేవనెత్తే ప్రశ్నలను బట్టి నీకు సభా సమయం ఇస్తారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉండి విజయభాస్కర్ మీరు చెప్పినట్టు సరే, ఆయన ఏమంటున్నాడు? నాకు ఎడిదిరిగి ప్రతిపక్ష హోదా ఇవ్వని డిసైడ్ అయిపోయారు మీరు చెప్పినట్టుగానే వివేకానంద లాగానో వాళ్ళదాగానో రంజింపజేయడానికి కనీసం ఆ సమయం కూడా ఇవ్వట్లేదు. మాకు ఆ సమయం ఇస్తానని చెప్పండి, నేను వస్తాను, మాకు ఆ సమయం ఇవ్వట్లేదు అంటున్నారు ఆయన రంజింపజేయడానికి. ఇది ఎవరన్నా భారతదేశ ఇప్పుడు
నేను ప్రత్యక్ష రాజకీయాల్లో 44 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాల్లో మేము ఉన్నాం. పోతే అంతకు ముందు నుంచి బాల్యం నుంచి ఉన్నాము. ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. ఏ రాష్ట్ర శాసనసభలో కూడా ఈ విధంగా ముందుగా ఆయనకి హామీలు కావాలన్నమాట. ప్రతిదీ హామీలు కావాలా. ఇది ఎక్కడ సాంప్రదాయం అండి? ఎవరన్నా నువ్వు నీ యొక్క నడవడికతో, నీ మాటల తీరుతో, నువ్వు లేవనెత్తే అంశాలతో, నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి బర్నింగ్ ప్రాబ్లమ్స్ నువ్వు మాట్లాడుతూ ఉంటే సభంతా నిర్గాంతపోయి చూస్తారే కానీ నువ్వు మాట్లాడే తీరుతెన్నుల్ని పరిశీలిస్తారే కానీ నిశ్చితంగా అలా తదాత్మానందం చెంది నీకు సమయం స్పీకర్ కూడా మర్చిపోయి సమయాన్ని ఎక్కువ కేటాయిస్తారు. పైగా నువ్వు లేవనెత్తే అంశాల్లో సరైన పరమార్థం ఉంటే ఆటోమేటిక్ గా స్పీకర్ పర్మిషన్ ఇస్తారు. అక్కడ ఎంతో మంది లైవ్ చూస్తుంటారు. ప్రజలు ఏమనుకుంటారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి మంచి సమస్యలు లేవనెత్తితే ఇదేంటి సమస్య లేవనెత్త ముందే స్పీకర్ మైక్ కట్ చేశారని చెప్పి స్పీకర్ ను నిందిస్తారు. సభానాయకుడిగా చంద్రబాబు నాయుడిని నిందిస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ నిందకు వాళ్ళు ఎందుకు గురవుతారు? వాళ్ళు కూడా ఈయన మాట్లాడే అంశంలో నిజాయితీ ఉంది, చరిత్ర ఉంది, వాస్తవం ఉంది, పోతే రుజువులు ఉన్నాయి అని భావించినప్పుడు ఆలకిస్తారు. ఏముందండి ఇందులో? ఇది గట్ల మధ్య కొట్లాట కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మధ్య పొలం భూతగాదాలు కాదు కదా. పోతే ఆయన ప్రజాసేవ చేస్తానని వచ్చాడు, మేము ప్రజాసేవలో ముందుంటామని మేము వచ్చాము. కాబట్టి ఆయనకి 5 సంవత్సరాలు అమూల్యమైన అవకాశం వచ్చారు. ఈ పెద్ద మనిషి ఉంటే రాష్ట్రంలో మనం రాక్షసుల పరిపాలనని ఎప్పుడో పురాణాల్లో చదివాము. అమ్మో ఈయన అందరూ రాక్షసుల రూపం అంతా జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. ఈయనలో ఈయన మామూలు మనిషి కాదు, ఈ అరాచకాలకి ప్రతిబింబంగా ఉన్నాడు కాబట్టి అని చెప్పి రాష్ట్రం అట్టుడికి పోతే ఈయన పేడ వదిలించుకోవాలనుకుని ఎన్నికల్ని అవకాశంగా తీసుకొని ఈయన ప్రతిపక్ష నాయకు పాత్రగా ఇస్తే రాష్ట్రం గబ్బు పడుతుందని చెప్పి ఆ స్థానంగా ఇవ్వలేదు. అయినా కూడా ఆయనకి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు కాబట్టి పులివెందుల నుంచి అసెంబ్లీకి శాసనసభ్యుడి హోదాలో రావచ్చండి. ఒక ఇండిపెండెంట్ గా గెలిస్తే చాలండి, అసెంబ్లీని గడగడలాడించవచ్చు. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో శాసనసభలో. ఒంటరిగా గెలిచి శాసనసభలో తన పర్ఫార్మెన్స్ తో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుని ప్రజలు మన్నలు అందుకున్నారు. మన కళ్ళ ముందు మన తెలుగువాడు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, మరి మధ్యకాయలు ఓంకార్ అండి సిపిఎం పార్టీలో. ఆయన పార్టీ బహిష్కరించింది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో. ఒంటరిగా ఆయన ఒక పార్టీ పెట్టుకుని పోరాడాడు. అంతెందుకండి న్యూ డెమోక్రసీ అండి మన గుమ్మడి నరసయ్య గారు ఒక్కడు పోతే బ్రహ్మాండంగా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రజలు మన్ననలో పొంది 5 సార్లు ఎన్నికయ్యాడండి ఆయన. అదే విధంగా ఎంతమంది లేరండి. పోతే పుచ్చలపల్లి సుందరయ్య లేడా, ఒకప్పుడు వావిలాల గోపాలకృష్ణ లేడా, సత్యనపల్లి గుంటూరు జిల్లా నుంచి గెలిచింది. గన్నవరం నియోజకవర్గం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గెలిచి అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకోలేదా? పార్లమెంట్ లో ఎంతమంది లేరండి? డాక్టర్ రామ్మోహన్ లోహియా ఎంత పేరు తెచ్చుకున్నారు? సోషలిస్టులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు స్వతంత్ర పార్టీ ప్రొఫెసర్ ఎన్జే రంగా పార్లమెంట్ లో 60 సంవత్సరాల పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో గంత వహించలేదా? వీరంతా తమ వాగ్దాటితో లేవనెత్తే ప్రజా సమస్యలతో వాళ్ళు ఇప్పే గళాన్ని బట్టి వాళ్ళు ప్రశ్నించే ధోరణిని బట్టి అక్కడ స్పీకర్లు సమయాన్ని కేటాయిస్తారు. కానీ ప్రతిపక్ష నాయకుడికి ఒక అరగంట గంట ఇచ్చారు అనుకోండి, ఈయన బూతులు మాట్లాడితే మైక్ కట్ చేయరా? ఈయన అంటారు. ఇప్పుడు విజయభాస్కర్ గారు మీరేమో చూస్తే 160 మంది పైగా ఉన్నారు, వాళ్ళు చూస్తే 11 మంది ఉన్నారు. అటు మరి ప్రేమగా పిలిచి ఆ అసెంబ్లీలో అవమానం చేస్తారనో లేకపోతే ఆ గతంలో జరిగిన కొన్ని కారణాలు అన్నీ ఎత్తి సరే తన గురించి ఏమైనా కానీ 11 మంది ఉన్నాం కాబట్టి రావడానికి ఆయన ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టు సెక్యూరిటీ కోరుకుంటున్నారేమో. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అంటే సెక్యూరిటీ అంటే మీరు ఏదో కొడతారని కాదు, దానికి తగ్గటువంటి ఆ విలువ ఆ గౌరవాన్ని మీరు ఇస్తారా లేదా, అందరు కలిసి ప్రేమగా పిలిచి అవమానిస్తారా అనేటువంటి అనుమానం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే గతంలో అలాంటి జరిగినాయి కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు ఏం తక్కువ తినలేదు గతంలో వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు. సరే దాని గురించి మళ్ళీ చర్చిద్దామండి. పశుపతి గారు మాట్లాడదాం విజయభాస్కర్ గారికి మాట్లాడదామండి. పశుపతి మాట్లాడదామండి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ఓకే, మహేష్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ రహీం గారు. మహేష్ గారు నమస్తే అండి. గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, రండి అసెంబ్లీకి రండి చర్చిద్దాము, మీరు మాకు ప్రశ్నలు లేవనెత్తితేనే మన పరిపాలనలో ఉన్నటువంటి ఏదన్నా మీకు సలహాలు ఇవ్వాలి, దాంతోపాటు పరిపాలనలో లోటుపాట్లు కూడా మాకు అర్థమవుతాయి, రండి అని చాలా ప్రేమగానే ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఆహ్వానించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మనం చూసాం, విన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు జగన్ ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి, ఎన్నికలకు వెళ్దాం అనేటువంటి మాటల వెనక అర్థం ఏమనేది మీకేమో అర్థమైంది ఆ మాటలను బట్టి?
ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మెగా 9 ఛానల్ కి అలాగే ప్యానల్ అటువంటి నాయకులందరికి కూడా మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ రహీం గారు చెప్పండి. ఓకే, వాయిస్ క్లారిటీగా ఉంది. రహీం గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 years లో అసెంబ్లీకి రారు, 100% రారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఈగో అనే ఒక కాన్సెప్ట్, నేను ఆయన ఓడిపోతానని ఊహించలేదు, 11 సీట్లకు పరిమితం అవుతాడని అసలు ఊహించలేదు. ఎవరన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సైకలాజికల్ గా కొద్ది రోజులు డిప్రెషన్ లో లోనికి వెళ్తూనవుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క డిప్రెషన్ లో ఉన్నారు, 11 సీట్లతో పరిమితం అయిపోయిన పాయింట్ లో. సో ఎప్పుడు కానీ అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి చర్చల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని చర్చ జరుగుతుంది. ఈ యొక్క పార్టీ నాయకులు, కూటమి నాయకులు మీరు రండి, మీరు మాట్లాడండి అంటారు. ఈయన ప్రతిపక్ష హోదా నాకు కావాలంటారు. అది చాలా సిల్లీగా ఉంటుంది, చాలా చిన్నపిల్లోలాగా మాట్లాడినట్టు ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే, మీకు ప్రజలు 40% ఓట్లు వేశారు. మీకు 11 సీట్లు వచ్చినప్పటికి కూడా 40% ఓట్లు వేసినప్పుడు ప్రజలకి నిజంగానే టెక్నికలీ అవునన్నా కాదన్నా కానీ మీరే ఈరోజు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు అసెంబ్లీకి మీరు వచ్చినట్టయితే మీరు మాట్లాడే అవకాశం తక్కువ టైం ఇస్తారా, ఎక్కువ టైం ఇస్తారా కాదు, ఒక అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఏదో ఒక సమస్య లేవనెత్తి ఆ డిస్కషన్ లో మీకు సరైన వాతావరణం క్రియేట్ కాకపోతే 100% ఆ రోజు మీరు బయటకు వచ్చి నేను వెళ్ళాను, ప్రజల కోసం వెళ్ళాను, 40% మంది ప్రజలు నాకు ఓట్లేసినందు వాళ్ళ కోసం నేను వెళ్ళి నేను మీ యొక్క సమస్యల్ని గలమెత్తి మాట్లాడే ప్రాసెస్ లో ఈ ప్రభుత్వం నా నోరు మూసేస్తా ఉంది, అడ్డుకుంటా ఉంది. నేను మీ సమస్యలు ఎలా మాట్లాడతాను అని చెప్పి బయట వచ్చి ప్రెస్ మీట్, ఏదైతే ఈ రోజు రికార్డెడ్ ప్రెస్ మీట్స్ పెడతారో అదేలాంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి పబ్లిక్ లో కూడా ఒకలాంటి పాజిటివ్ మెసేజ్ ని తీసుకెళ్లొచ్చు. సో ఈవెన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక్కరు ఆ రోజు జరిగినటువంటి అవమానానికి ఆయన ఆ రోజు బయట వెళ్తూ నేను మళ్ళా ఇది ఒక గౌరవ సభగా వస్తానని చెప్పి వెళ్ళిపోవడం తప్ప తిరిగి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఎవరిని పోవద్దు అని చెప్పి అలా బిహేవ్ చేయలేదు. అదే సీనియర్ పొలిటీషియన్ అని చెప్పడం. ఈయన కూడా ఏం చేయొచ్చు, ఎస్ మీకు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు మీరు వచ్చి అలా కూర్చోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయాలా, ఇంకొకరిని ఫేస్ చేయాలా, వీళ్ళందరినీ నాకు ఫేస్ చేయాలా అని ఏదో ఇబ్బందికరమైన వాతావరణంలో మీరు ఉన్నట్టయితే మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకురావచ్చు. ఈ 10 మంది ఎమ్మెల్యేలో కొంతమంది మొదటిసారి గెలిచిన మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గం ప్రజలు మా ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడతారా, మా యొక్క సమస్యల గురించి ఎప్పుడు ప్రస్తావిస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కూటమి నాయకులు కూడా ఈ రోజు వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యని ఎప్పుడు అడుగుదామనే దాంట్లో ఆ యొక్క నియోజకవర్గం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను మా నియోజకవర్గం తరపున మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడతారు, మా నియోజకవర్గ సమస్యలు ఏం లేవని తెలిస్తారని గెలిచిన మేమే ఇంత ఎదురు చూస్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడు, గతంలో 153 సీట్లు తీసుకున్న నాయకుడు, బలమైన నాయకుడు, 40% ఓట్లు సాధించినటువంటి నాయకుడు, ఈ రోజు వాళ్ళందరూ అంటారు కదా మా సింహము లేకపోతే లయను లేకపోతే పులో అని చెప్తా అంటారు కదా. నేనేమంటానంటే ఈ రోజు ఆ స్కోప్ ని తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, వాళ్ళ ప్రతినిధులు మీడియాలోకి వచ్చి మాట్లాడతారు, ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్స్ పెడతారు. సో ఆయనకి ఏంటంటే అసెంబ్లీకి వచ్చే మనస్తత్వం ఆయనకి లేదన్నప్పుడు ఇంకా అది వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఆయన రాజీనామా చేయడము అవును రాజీనామా చేస్తారండి, సరే. ఇప్పుడు యాక్చువల్లీ లా ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లా ప్రకారం ఆర్టికల్ 194 ప్రకారం ఆబ్సెన్స్ ఆఫ్ 60 days అని ఒకటి ఉంటుంది. ఎవరైతే 60 రోజులు రారో, కంటిన్యూగా 60 రోజులు రారో అది వ్యాకెంట్ పడుతుంది. అగైన్ ఆ వ్యాకెంట్ పడిన దాన్ని గవర్నర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది, యాజ్ వెల్ as స్పీకర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అగైన్ అట్ ద సేమ్ టైం లీగల్ ఒపీనియన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఏం తీసుకున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 11 మందిని అయితే మాత్రం సస్పెండ్ చేసే పరిస్థితిలో మాత్రం ఉండరు. ఖచ్చితంగా ఆ పనులు అయితే చేయరు. పెట్టి మళ్ళా ఎలక్షన్లకు పోతే మీరు మళ్ళా 11 సీట్లు గెలిస్తే తిరిగి మళ్ళా 11 మంది మీరు లోపలికి అప్పుడన్నా వస్తారా? మీరు అప్పటికన్నా వస్తారా? మీరు చెప్పినట్టు 11 మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతారని చెప్తున్నారు కదా. ఓకే, సస్పెండ్ చేసి వెళ్తారు. మీరు మళ్ళా గెలిస్తే లోపలికి వస్తారని హామీ ఇస్తారా? అప్పుడు కూడా రారు కదా. అంటే ఇదే ఆట ఆడతా అంటారా? అంటే రాష్ట్రంలో మళ్ళా 11 సీట్లు ఎలక్షన్ పెట్టుకోవడం, ప్రజలంతా ఎలక్షన్ల గురించి మాట్లాడుకోవడం, అభివృద్ధి కుంటపడడం, లేదంటే శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడం, ఇలాంటి ఎంతసేపు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లో వెళ్ళకూడదు, అసెంబ్లీలో ఒక చర్చ ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఒక మైండ్ సెట్ తో ఈ రోజు అసెంబ్లీలో కూటమి నాయకులు వాళ్ళు పోషించే పాత్ర ఎలా ఉంది అంటే, ఈవెన్ ఈ రోజు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క మినిస్టర్స్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న మంత్రి నారాయణ గారిని టిట్కో అంశం మీద 2-3 ఎమ్మెల్యేలు ఏంటి టిట్కో ఇల్లుల పరిస్థితి ఏంటి, గతంలో ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఈ విధమైన పరిస్థితి వెళ్తా ఉన్నట్టయితే ప్రజలకు ఏం చెప్పాలన్నప్పుడు నిజం చెప్పాలంటే 1 సెకండ్ అడుగుతున్న వాళ్ళు వైసీపీ వాళ్ళని డౌట్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా
కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు ఉంది కాబట్టి అది తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఈ రోజు కూడా బోండా ఉమ గారు ఆ యొక్క ఏదైతే ఈ రోజు ఐ థింక్ ఎన్విరాన్మెంట్ మీద ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ రోజు డిప్యూటీ సీఎం వాళ్ళ యొక్క ఏదైతే కేబినెట్ ఉంటుందో దానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. డిప్యూటీ సీఎం దానికి సంబంధించిన ఆన్సర్స్ చెప్పడం జరుగుతా ఉంది. నిన్న కరెంట్ ఉండండి సార్, సోలార్ ప్లాంట్ మీద సోలార్ దాని మీద కూడా నిన్న చాలా మంది ప్రజల్లో కూడా ఇది అవగాహన కల్పించాలా, బ్యాంకర్స్ సపోర్ట్ చేయలేదని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడితే, బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడితే దానికి కన్సర్న్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ప్రజలకి చేరాలా, అది జరిగితే వీళ్ళ మీద కూడా ఒక గౌరవం ఏర్పడుతుంది అనుకున్న తరుణంలో అప్పుడప్పుడు వచ్చి నేను వచ్చి రాజీనామా చేస్తాను, మళ్ళా 11 మంది మీరు బయట వచ్చేయండి, మీరు వెళ్ళొద్దండి, మీరు వెళ్ళబాకని నేను చెప్పానా? ఏంటండి ఇదంతా? యు ఆర్ ఎక్స్ సీఎం, స్టిల్ యూ హ్యావ్ ఎ రెస్పెక్ట్, వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ అన్ ఎక్స్ సీఎం. 40% ఓట్లు మీకు వేశారు. మేము మిమ్మల్ని జగన్ గారు పులివెందల ఎమ్మెల్యే అన్నప్పటికీ కూడా ప్రజల దృష్టిలో మీరు ఎక్స్ సీఎంఏ. మేము చాలా పాజిటివ్ గా చెప్తున్నాం కదా. సో ఇంత అవకాశాన్ని మీరు అసెంబ్లీలోకి వస్తే మీరు 10 నిమిషాల 11 నిమిషాల కాదండి, అడగడానికి కడగడానికి ఎంత టైం కావాలా? నిజంగానే ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ఈ అడ్వాంటేజ్ తీసుకోకుండా మీరు వచ్చి మాట్లాడకుండా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తీసుకురాకుండా ఏంటండి ఇదంతా? నాకు తెలిసి ఎంటైర్ ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఎంటైర్ 5 years ఆఫ్ పీరియడ్ లో భారతదేశం మొత్తం రాష్ట్రంలో అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 79 రోజులు మాత్రమే. సో అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీ అంటే గౌరవం లేదు, అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో గంటలు చర్చించడం లేదు. కేవలం వాళ్ళు మాట్లాడింది 477 గంటలు మాత్రమే. ఎంటైర్ ఇండియాలో అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపినటువంటి చరిత్ర, తక్కువ గంటలు మాట్లాడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇట్లాంటి వాళ్ళు 11 సీట్లు పెట్టుకొని లోపలికి వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఆయన రాడు, ఆయన మాట్లాడు. సో మనం ఎంత ప్రయత్నించినా, ఎంత మంచిగా చెప్పినా, కూటమి ప్రభుత్వం ఆయనకి చాలా సెక్యూరిటీ ఇచ్చినా, గౌరవ మర్యాదలు చేసినా ఆయన రాడు. సో ప్రజలు కూడా ఇదంతా గమనిస్తా, ప్రజలు కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. రైట్. మంచి మాట, మీరు మంచిగా వ్యాఖ్యానించడానికి గురించి చెప్దాం. ఇప్పుడే జాయిన్ అయ్యారు వైసీపీ సీనియర్ నాయకులు బొట్ల రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, ఏంటి సడన్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ? మామూలుగా ఎప్పుడు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉంటారు, ప్రతిపక్ష హోదా ఏమని అంటుంటారు, అది కామనే. కానీ ఈసారి కొంత కొత్త వ్యాఖ్యలతో కొంచెం ఒక తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదో ఆ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద చర్యలు తీసుకుంటే ఒకవేళ రాజీనామాలు చేద్దాం, మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు. అదేవిధంగా కావాల్సినంత సమయం పిలుస్తున్నారు కానీ కావాల్సిన సమయం ఇవ్వట్లేదు అంటున్నారు. అవసరమైతే దానికి సంబంధించినటువంటి నేను ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు చెప్పానా వెళ్ళొద్దని అంటున్నారు. ఏంటి కొత్త వ్యాఖ్యలు ఏంది? మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? రాజీనామాలు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? దీని వెనక ఏంది, కారణం ఏంది, ఏమై ఉంటుంది రామారావు గారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ చెప్పండి. ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉండి ఆయనకు ఇక్కడ ప్రతిపక్ష హోదా అంశంలో తేల్చమని చెప్పి సెప్టెంబర్ 22, 2024 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వినతి పత్రం లేఖ రాయడం, దాని మీద సంవత్సర కాలంగా నాంచుతున్నటువంటి వైఖరి ఉంది. ఆ లేఖకు సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నామండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళు చెప్పేటటువంటి విధానం ఏమి అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అందుకే సమాధానం తెలియజేయట్లేదు. ఎందుకంటే సమాధానం తెలిపితే వీళ్ళు ఏ చట్ట ప్రకారం ఏం సమాధానం చెప్పాలనేది లేకుండా ఇక్కడ రాజకీయ కోణంలో వ్యవహారం నడుపుతున్నారు. స్పీకర్ గారు కానీ, యొక్క సభాపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నాడండి. ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాకు టెక్నికల్ 21 సీట్లు వచ్చింది కాబట్టి ప్రతిపక్ష హోదా మాది కదా అన్నాడు. ఇక్కడ ఈయనకి ప్రజాస్వామ్యం పట్ల కానీ ఈ అసెంబ్లీ రూల్స్ విధానంలో స్పష్టత లేదని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో కూడా అర్థమైంది కదండి. ఎందుకంటే ప్రతిపక్షం అనేటువంటి అంశము అధికార పక్షంలో చేరింది. వాస్తవంగా 21 సీట్లు ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటి జనసేన పార్టీ సంఖ్యాబలంగా అధికార పక్షంలో చేరిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షం ఏంటండి? ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏకైక పక్షంగా ఇక్కడ ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. మరి దాన్ని గౌరవించి ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా కేటాయించడాన్ని కేటాయించాలి. లేదంటే మీరు కేటాయించినప్పుడు మేము రాసినటువంటి లేఖకు సమాధానం అన్న చెప్పాలి. అది చెప్పలేదనే కదండి మేము ప్రొటెస్ట్ చేస్తుంది. దీన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా ప్రజల్లో చాలా ముందుగానే పోయిన దఫానే చెప్పారు ఈ యొక్క ఎమ్మెల్యేల యొక్క సభ్యత్వం రద్దవుతుందని. ఎల్లో మీడియాలో వీళ్ళంతా కూడా చాలా వికటాటహాసం చేశారు. ఇక్కడ అంశం ఏంటంటే
చట్టపరంగా ఏదంటే అది నిర్ణయం తీసుకోమని చెప్పాం. మా నాయకుడు కానీ మా పార్టీ శాసనసభ్యులు కానీ మీ యొక్క పద్ధతిలో మీరు చర్యలు తీసుకోండి, మా యొక్క పద్ధతిలో మేము మీ యొక్క అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలను మేము వెలికి తీస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నాం కదండి. అట్లాగే ఇక్కడ ఒక చిన్న పక్షాన మేము రామారావు గారు శాసనమండలిలో మా వాదన వినిపిస్తుంటే ఓకే. మంత్రులు కానీ సమాధానం చెప్పలేక తోకముడుచుకున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. నేను చూస్తే రామారావు గారు ఇక్కడ చిన్న మామూలుగా టెక్నికల్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి ఏదైతే 1/4 1/3 ఇలా టెక్నికల్ వార్డ్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిపక్ష హోదా రాదు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కాదు, మీరు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. సరే, దీన్ని కొంచెం పక్కన పెడితే ప్రజా సమస్యల మీద సమస్యలు లేవనెత్తడానికి అధికార పక్షాన్ని అడగటానికి ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడాలా, లేకపోతే అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడితే ఆ సమస్యకి విలువ ఉండదా, లేకపోతే ఆ సమస్యలకు పరిష్కారం దొరకదనా మీ అభిప్రాయం? కేవలం ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీకి వెళ్తారా అంటే ఏమంటారు? ఇక్కడ మాటలతో చెప్తున్నారండి. మాటలు కాదు, మేము లేఖపూర్వకంగా రాతపూర్వకంగా ఏదైతే అధికారికంగా తెలియజేయమని అడుగుతున్నాం. మాటలు చెప్పడం ఏందండి? మాటలు ఎవరైనా చెప్తారు, అది కాదు కదా విధానము. ప్రభుత్వం కానీ లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కానీ దీని మీద ఖచ్చితమైనటువంటి విధానం తెలియజేయమని ఏదైతే అధికారికంగా ఒక లేఖ రాయమని అడుగుతున్నాం, మాకు రెస్పాండ్ అవ్వమని అడుగుతున్నాం. అది లేకుండా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు, పొలిటికల్ స్టేట్మెంట్స్. అసెంబ్లీ స్పీకర్ కూడా మీ కొలువిందుల ఎమ్మెల్యేని తోడు తీసుకొని అసెంబ్లీ గ్రామంలో పోస్టింగ్స్ పెట్టడం అంతా కూడా ఎంతవరకు వీళ్ళకు నిబద్ధత ఉందనేది తెలుస్తా ఉందండి. ఏంది ప్రజలు గమనిస్తున్నారు. క్షేత్రంలో వైఖరిని వాళ్ళు ప్రజలు చేతికిరించుకుంటున్నా కూడా వాళ్ళకి ఇంకా కూడా సిగ్గుమాలినటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కదండి. అంటే గతంలో వచ్చిన పోస్టులు ఏదైతే సింహం సింగిల్గా వచ్చింది, మడం తిప్పదు, ఇవన్నీ చేసిన పోస్టులను బట్టే వాళ్ళు కూడా కొన్ని పోస్టులు చెప్తున్నారు. ఆ సింగిల్ రావచ్చు కదా, సింహం సింగిల్గా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్య మీద పోరాటం చేయొచ్చు కదా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ ఎవరండి ఇప్పుడు బాధ్యత ఉన్నటువంటి స్పీకరు అటువంటి పోస్టులు పెట్టచ్చా? ఎవరో పెట్టారని మేము పెడతామంటే వాళ్ళ యొక్క విఘ్నతగా వాళ్ళని వదిలేస్తున్నాము. ఆత్మపరిశీలన చేసుకోమనండి. ఒక స్పీకర్ గా ఆయన చేసేటటువంటి విధానం ఏంటనేది తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? అసెంబ్లీకి రండి దమ్ముంటే ఏంటండి? దమ్ముండేది ఏంటి? నిన్ను చూసి ఎవరు భయపడుతున్నారేడా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూసి నువ్వు భయపడి కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించే కదా. ప్రస్తావించి ఏంటి కలెక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమన్నా ఆయన యొక్క వ్యాఖ్యలు చూసి మీరు వెనక తగ్గుతున్నారా, తగ్గద్దు అని బతిమలాడుకున్నాడు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి దిగజారినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఉప ముఖ్యమంత్రి గారి దిగజారుడు వ్యాఖ్యలు చూసాం. లోకేష్ ఏదైతే యువరాజు అప్రకటిత అటువంటి డిఫాక్టో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి యొక్క మాటలు మనం చూస్తా ఉన్నాం. వీళ్ళకి ఎక్కడా కూడా విలువలతో కూడినటువంటి విధానం కానీ, చట్టపరమైనటువంటి విధానం కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి అనుసరణీయం కానీ ఇవేమీ లేకుండా వీళ్ళు నియంతృత్వ పోగొడలకు దారి తీస్తున్నటువంటి విధానమే తప్ప మరొకటి లేదు కదా. వీటి మీద మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల్లో వీళ్ళ యొక్క దుర్మార్గాలను ఎండగడతామండి. రైట్ రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అందరూ ఎంపీలందరూ రాజీనామా చేసి, ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామనే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని గురించి మనతో పాటు చర్చించడానికి తాడిశెట్టి పశుపతి రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. పశుపతి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. పశుపతి గారు, ఇక్కడ ఒక చిన్న ఏదంటే ఒక క్లారిటీ చెప్పండి, అందరికీ అర్థమైపోయింది చూసే ప్రేక్షకులకి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పదే చెప్పడం, నేను ఏమి వెళ్ళొద్దని మా ఎమ్మెల్యేలకు చెప్పట్లేదు అంటున్నారు ఓ పక్క ఆయన. అంటూనే మా మీద ఏమైనా వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు. ఓకే, ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి వ్యక్తి సుమారు సపోజ్ ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఒకవేళ ప్రజా సమస్యల మీద లేవనెత్తారనుకోండి, ఆ సమస్యల మీద విలువ ఉండదా? ప్రతిపక్ష హోదా ఉంటేనే విలువ వచ్చిందా? ఆ చిన్న క్లారిటీ ఉన్నదా? ప్రతిపక్ష హోదా ఎందుకు పదే అడుగుతున్నారు? దానికి ఉన్న విలువ ఏంది, దీనికి ఉన్న విలువ లేనిది ఎందుకు? కొంచెం క్లారిటీ చెప్పగలుగుతారా? ఎస్ ఓకే, ముందుగా మెగా టీవీ వీక్షకులకు, ప్యానెల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజల చేత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నుకోబడిన వ్యక్తికి పరోక్షంగా నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా తేడా ఉంటుంది. లక్షలాది మంది ప్రజలు ఓట్లు వేసి ఆ నాయకుడిని మా నాయకుడు అని అభిమానించి, ఆహ్వానించి, ఆశీర్వదించి, దీవించి శాసనసభకి ఎందుకు పంపిస్తారంటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకు, మా పార్టీకి కావచ్చు, మా శ్రేయోభిలాషులు కావచ్చు, మా సమస్యలపైన గొంతెత్తి మాట్లాడతాడు అనేటువంటి ఆలోచనతోని ఇవాళ రాజకీయ నాయకులను ఆశీర్వదిస్తారు ప్రజలు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ప్రతిపక్ష హోదా కావాలి అంటే దెర్ ఇస్ అన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఉంటాయి. 10% ఓట్లు మీన్ ఎవరైతే
ఎన్నికలు ఆ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తారు. అది చాలా క్లియర్. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలతోని ఒకే ఒక్క వ్యక్తులు సిపిఎం నుండి నోముల నరసింహయ్య గారు కావచ్చు, లేకపోతే బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇలా ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా కూడా పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన విమర్శించిన సందర్భాలు ఇవన్నీ చాలా చూసినాం. అయితే ప్రజలకు ఇవాళ గతంలో ఒక 20 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఉన్నటువంటి మీడియా అవైలబిలిటీ ఇవాళ శాసనసభ వ్యవహారాలు, శాసనసభ సమావేశాలు లైవ్ లో డిబేట్ లో ఉంటుంటాయి. అది అందరికీ ఈ టెక్నాలజీతోని ఒక మంచి ప్లాట్ఫామ్ అది. అయితే ఇవాళ రాజశేఖర రెడ్డి గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఇంకొక పార్టీయా, ఎవరైనా కూడా శాసనసభ వ్యవహారాలు నడుస్తున్నప్పుడు అది లక్షలాది మంది, కోట్లాది మంది వీక్షించే ఒక మంచి ప్లాట్ఫామ్. దాన్ని ప్రజా సమస్యలపైన కానివ్వండి, ప్రభుత్వాలు చేసేటువంటి కమిట్మెంట్ ఫెయిల్యూర్స్ కానీ, ఏవైతే కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోయినా, లేకపోతే అక్కడ కొత్త సమస్యలు ఎదుర్కోబడినా కూడా వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తి లక్షలాది మంది వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. మా నాయకుడు, మా శాసనసభ వ్యక్తి కావచ్చు, లేకపోతే మా పార్టీ ప్రతిపక్ష పార్టీ కావచ్చు, లేకపోతే ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో లీడర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. సో ఇది రైట్ ప్లాట్ఫామ్ ని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటున్నారు అనేది చాలా క్లియర్ కట్. అయితే ఇప్పుడు సోదరులు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత టైం ఇస్తారు, నాకు ఇస్తే నేను వస్తాను, ఇది కాదండి. ఎందుకంటే మీరు ఎంత వస్తారు అంటే, మీరు శాసనసభలో ఏమేమి అడుగుతారో ముందే మీరు సమస్యలు పంపించమంటే పంపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అది కాదు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా మంచి అంటే ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, కొన్ని సమస్యలు అధికార పార్టీకి కూడా, ప్రజలకు కూడా, అభిమానులకు కూడా, శ్రేయోభిలాషులకు కూడా, కార్యకర్తలకు కూడా కొన్ని సమస్యలు వాళ్ళకు కూడా వర్తించేటి ఉంటాయి. అప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా అభిమానులు కూడా, అరే ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజానాయకుడుగా మన సమస్యల గురించి మన పార్టీ వాళ్ళు మాట్లాడకపోయినా ఈయన మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ భావసారూప్యతను, భావాన్ని, ఆ అభిమానాన్ని వాళ్ళు చూరగొనే ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోవడం అనేది ఒక ఇట్స్ ఇలిటరేట్స్ చేసేటువంటి పని. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తితే దానికి విలువ ఉండదంటారా? ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆ సమస్యల పట్ల పరిష్కారం దొరికిద్దా, దానికి ఒక రెస్పాండ్ ఉండిద్దా? దాని అక్కడ చిన్న ఉంటుంది. ఒక శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి లక్షలాది మందికి రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి అది ఏ చిన్న సమస్య అయినా శాసనసభలో మాట్లాడుతున్నాడు అంటే తప్పకుండా ఇట్ ఈస్ అన్ ఆన్ ద రికార్డ్. నెంబర్ వన్. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము వెళ్ళిపోతే ఎలక్షన్స్ పెడతామంటారు. ఉదాహరణకు ఏమైతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం బై ఎలక్షన్స్ పెట్టేసి రేపు అధికారంలోకి మీరు 11 సీట్ల బదులు 40 సీట్లు, 50 సీట్లు, లేకపోతే 100 సీట్లు మీరు గెలిస్తే, ఇది చూసారా మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏర్పడింది, ఇవాళ అబాస్ పాలైంది, ప్రజల పక్షాన లేదు, అందుకని ప్రభుత్వం మారింది అనడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 11 మంది రిజైన్ చేసేసి మళ్ళీ ఎలక్షన్లు పోతే, ఒకవేళ 11కు 11 మీరే గెలిచినారు అనుకుందాం కాసేపు, ఏం జరుగుతుంది? అధికార పార్టీ కూడా చెప్తారు, అవును ఆ నియోజకవర్గంలో గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, గతంలో కూడా గెలిచారు, వాళ్ళ అభిమానులు ఎక్కువ ఉన్నారని అధికార పార్టీ చేతులు దులుపుకుంటారు. వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు. మీకు కొత్త వచ్చేది ఏముంది? 11కు 20, 11కు 35 యాడ్ అయితే ఎస్, ఇగో ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం బాగలేదు, ప్రభుత్వ పనితీరు బాగలేదు అనే ఒక రిప్రజెంట్ చెప్పడానికి ఉంటుంది. అంతేగాని అది అటువంటి అవకాశమే, స్కోపే లేదు కదా. మీరు 11కు 11 గెలుస్తారు అనుకుందాం కాసేపు, దాంట్లో వచ్చేది ఏముంది మీకు? ఇప్పుడు ఏమని చెప్తారు? ప్రతిపక్ష పార్టీ కానీ, ఒకవేళ ఏ పార్టీ ఒక ఎమ్మెల్యే శాసనసభ వ్యవహారాలలో తలదూర్చి లేకపోతే సస్పెండ్ అయిపోయి అనవసరంగా కొన్ని డిసిప్లిన్ మ్యాటర్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉంటే అది వేరు. మీరు 11కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి, రాజగోపాల్ రెడ్డి గారు మధ్యంతరంగా రిజైన్ చేసేసి ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి, ఆ బీజేపీ పార్టీలో జాయిన్ అయిన ఉద్దేశంతో రిజైన్ చేశాడు. ఎవరి కోసం చేశాడని చెప్పుకోవాలి అంటే, నాకు అధికారం కావాలి, నాకు ఇక్కడ గుర్తింపు లేదు, నేను బీజేపీ పార్టీకి వెళ్తున్నా, నా వల్ల ఇవాళ రాజ్య మొత్తం అధికార యంత్రాంగాన్ని పెట్టేసి అడ్డం పెట్టేసి మళ్ళీ ఎలక్షన్ తీసుకోవడం మీద అబాజు పాలైపోయి ఆయన ఓడిపోయిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా
ఇలా 11 శాసనసభలో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యసభలో ఎంపీలో ఓడిపోతే వచ్చే నష్టము లేదు అధికార పార్టీకి, వచ్చే లాభము లేదు. ఒకవేళ అనుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జవాబుదారీతనము ప్రజలకు ఏమని చెప్తారు అది ప్రజలు చాలా గమనిస్తారు. మీలాంటి మీడియా బాధ్యతాయుతమైనటువంటి మీడియా సభ్యులు ఉంటారు కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అజెండా లేకుండా జెండా పట్టుకొని పోతామంటే ఇది నీకు జెండాకు సంబంధించిందే కాబట్టి జెండా కోసం అజెండా లేకుండా ప్రజలు ఆశీర్వదించరు. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు గతంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకుందో మరి నాకు తెలీదు. అంటే కొన్ని సెక్యూరిటీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అపోజిషన్ పార్టీకి, అంతేగాని అంతకన్నా ఆయన స్వయంగా ఆయన ఒక ఎక్స్ సీఎం గా లేకపోతే ఒక డబ్బున్న వ్యక్తిగా లేకపోతే రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కొత్తగా కోరుకునేది ఏమీ లేదు. వాస్తవానికి కొత్తగా ఏం కోరుకుంటారు, ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక నామినేటెడ్ పోస్ట్ ఏం లేనోడు నామినేటెడ్ పోస్ట్ వస్తే ఒక బుగ్గ కారు వస్తుందో 50,000 శాలరీ వస్తుందో లేకపోతే ఇంకేదో వస్తుందో అని కోరుకుంటారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తెలియని ఎవరు, ఆయన గుర్తించింది ఎవరు, ఆయనకు అసలు ఈక్వల్ టు డిప్యూటీ సీఎంఓ లేకపోతే సీఎంకి వచ్చినటువంటి అడవుడి లేకపోతే ప్రొటెక్షన్ పోలీసు పహారా ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రధానంగా రాజకీయ పార్టీలకు ఎవరైనా కూడా శాసనసభలు కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా మంచి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటే వాళ్ళు ప్రజా సమస్యలపైన పోరాడుతుంటే తప్పకుండా వాళ్ళకే పాజిటివిటీ ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇవాళ మనం మెగా టీవీలో మాట్లాడుతున్నాం, 1,00,000 మంది చూస్తారు. అదే శాసనసభ వ్యవహారాలు వాళ్ళు మాట్లాడుతుంటే లక్షల మంది వేరే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తారు. అరే ఈ అపోజిషన్ లీడర్ ఏం మాట్లాడుతున్నాడు అని. అపోజిషన్ నాట్ టుడే, ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగినప్పటి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని మీద చాలా పట్టుబడి ప్రజలు హర్షించకపోగా వాళ్ళకే స్వయంగా నష్టం. ఆ పార్టీని రికగ్నైజ్ చేయలేరు. మారుమూల ప్రాంతాలకు ఆ సమస్యల పైన పోరాడే తత్వం లేదు. అధికారం పోయినంత మాత్రం నేను కనిపిస్తలేడు అనేటువంటి ఒక నెగిటివిటీ వాళ్ళకే వస్తుందని తెలియదు. మాట్లాడు విజయభాస్కర్ గారు చెప్పండి. విజయభాస్కర్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి రానంత మాత్రాన కొన్ని విషయాలు ప్రతిపక్ష పాత్ర అనేది ప్రజల సమస్యల మీద జగన్ పోరాటలేదంటారా, లేవనెత్తట్లేదంటారా? కొద్దిసేపు ప్రతిపక్ష హోదా పక్కన పెడదాం, అసెంబ్లీ సమావేశాలు పక్కన పెడదాం. జగన్ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదన్న అభిప్రాయం గతంలో తోతాపరి మామిడికాయలకు సంబంధించిన గిట్టుబాటు ధరలో కానివ్వండి, కేంద్రానికి రాసినటువంటి లేఖ రానివ్వండి, పక్క రాష్ట్రాలతో పోల్చుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడికాయల ధరల విషయంలో కానివ్వండి, ఇటు మిర్చికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇలా జగన్ స్పందించిన తర్వాతే టీడీపీ ప్రభుత్వం స్పందించింది. తర్వాత కేంద్రం నుంచి ఏదో కొన్ని మార్పులు చేర్పులతో తోతాపరి మామిడికి సంబంధించినటువంటి రేట్లు పెరిగినాయి. అలాంటి విషయాల్లో కొంత మూమెంట్ తీసుకొచ్చింది ప్రతిపక్ష హోదా ఉండి, అతను మూమెంట్ తీసుకొచ్చిన తర్వాతే కదలికలు వచ్చినాయి అనేటువంటి విశ్లేషణ కూడా ఉంది, కాదంటారా? జగన్ ఎప్పుడు వ్యవసాయం చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేశారు. పోతే చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా రైతాంగ సమస్యలు ఆయనకి ఏం తెలుసు. పోతే ఆయన మొత్తం 5 సంవత్సరాల పాలన అంతా గబ్బు పట్టించాడు. దాన్ని సరిచేసే క్రమంలో అన్ని వ్యవస్థలను గాడిని పెడుతూ చివరికి అన్ని డిపార్ట్మెంట్స్ ని సమీక్షిస్తున్న తరుణంలో ఆ మామిడికి సంబంధించిన సమస్య వచ్చింది, మిర్చికి సంబంధించిన సమస్య వచ్చింది. 1 by 1 చేసుకుంటా వస్తున్నాం. 4 రోజులు ఆలస్యం అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళకి రాయితీలు ప్రకటిస్తాడు, మద్దతు ధరలు ఇస్తాడని చెప్పేసి అదొక ఎత్తుగడగా వెళ్ళారు తప్పితే వాళ్ళు చిత్తశుద్ధి కాదండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి లేని వ్యక్తి అతను. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడో మధ్యయుగం నాడు రాజకీయ వ్యవస్థలో పుట్టాల్సిన వాడు ఆలస్యంగా పుట్టాడు. ఈ వ్యవస్థకు పనికిరాడు ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి. మళ్ళీ భాస్కర్ గారు ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, రైతులు దాని మీద సమస్యల మీద బాగా సమస్యలు ఉన్నారు యూరియా మీద. అలాంటి విషయంలో పోరాటానికి ముందుకు వస్తామంటే ప్రజా సమస్యల మీద గళమెత్తడానికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఎవరు ఇవ్వట్లేదండి పర్మిషన్? ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు కదా. మీరన్నదాన్ని చెప్తాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు అతను చాలా మామూలుగా కాదు. అతనిలో ఉన్న ఈగో, రావణాసుడు దుర్యోధనుడికి లేని ఈగో ఉంది అతనికి. అతను చిప్పుతా కొట్టండి అంటాడు, నరికేయండి అంటాడు, పోతే నువ్వు చావు అంటాడు. నువ్వు చావని ఈ మధ్య అన్నాడు. నువ్వు ముసలాడు అంటాడు. ఈయన వయసు ఎంత? ఈయన పాలుగారు పసిబిడ్డ. ఈయన వయసు ఎంత ఇప్పుడు? ఈయన ముసలాడు కదా. ఏంటి ఆ పదాలు?
ఎన్ని సభల్లో ఉరిదీయమన్నారు, చెప్పుతా కొట్టమన్నాడు. ఓకే ఏంటి అతనేదో ప్రపంచ అతీత మానవుడు లాగా, అతి మనుష్య శక్తి లాగా ఎలా కనబడుతున్నారు మిగతా మనుషులు అతనికి? ఇదంతా రాజకీయ వ్యవస్థలో ఒక రాజకుమారుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఈయన రాజకుమారుడు పుట్టిక అయిందే, ఈయన ఫ్యామిలీ రాజ్యాంగం ఉంది. జగన్మోహన్ రెడ్డి శాపనార్థాలు ఈయన ఆస్తిపోస్తులు ఏంటి? ఒరిజినల్ ఆస్తిపోస్తులు అసలు పాడి పంటున్న కుటుంబం అది. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి అతను మొదటి నుంచి ఆధిపత్య పోరాటం అండి అతనిది. ఆధిపత్య పోరాటం, దళపతిగా ఫీల్ అవుతాడు. పోతే రాక్షస రాజు అతను. మరి ఆ వ్యక్తి ఓకే 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 మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాపనార్థాలు పెడతారు, వచ్చి ముసలోడు చచ్చిపో అంటాడని చెప్పి మీరు అంతకు కాదండి, అంతకు కాదండి. ప్రజలను రెచ్చగొడతాడు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తాడు, ప్రజలను రెచ్చగొడతాడు. మామూలుగా రమ్మనండి పర్మిషన్ ఇస్తారు, ప్రజాస్వామ్యం తిరగొచ్చు. అతను ముఖ్యమంత్రిగా చేశాడు, అతను ఒక పార్టీ ఉంది, అతను ఒక శాసనసభ్యుడు, అన్ని రైట్స్ ఉన్నాయి, తిరగమని చెప్పండి. మామూలుగా మాట్లాడమనండి, సమస్యలను ప్రస్తావించమనండి. ఎవరు కాదన్నారు? ఆయన రావద్దని ఎవరన్నారు? ఈ విధంగా అయితే శాంతి భద్రతల సమస్య తీసుకొస్తారంటే ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది? శాంతి భద్రతల సమస్యలు తీసుకొస్తే ఒప్పుకోం, లోపలే చేస్తాం. ఓకే ఓకే మీరు డిమాండ్ చేసినట్టుగానే ప్రజల సమస్యలు పారిశ్రామికవేత్తలు కాదు, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నాడు. మీరు రావద్దు, వస్తానికి మళ్ళీ నేను వస్తాను నాతో ఇబ్బందులు పడొద్దు అంటున్నాడు అతను. అంటే రాష్ట్రం బాగుపడకూడదు అంటే ఇంకెవరికి పేరు రాకూడదు, ఆయనకే పేరు రావాలి, ఆయన కుటుంబం శాశ్వతంగా పాలించాలి. అదే ఆయన దృక్పథం. నియంత్రండి అతను, నిరంకుశ ప్రభుత్వం. మీరు చెప్పినట్టుగానే నిజంగానే మీరు చెప్పినట్టు ఆ పరిస్థితులు ఉద్రేకపరచడం, వాతావరణాన్ని అన్పార్లమెంట్గా వాడకుండా నిజంగానే మీరు చెప్పినట్టు అసెంబ్లీకి వచ్చి ఏదైతే యూరియా సమస్యలో మిగతా సమస్యల మీద అసెంబ్లీలో గళమెత్తితే బాగుండేది. వాస్తవం మీరు చెప్పింది. ఓకే మహేష్ గారు ఓకే ఉన్నారు కదా లైన్లో. మహేష్ గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల మొత్తం డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నప్పుడు కానివ్వండి, గెలిచిన తర్వాత కానీ చేసిన వ్యాఖ్యలు 26 సీట్లు ఉన్నాయని చెప్పి, లేదా కూటమిలో ఉన్నాం కదా అని చెప్పి, మేము మిత్రపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి సైలెంట్ అవ్వము, ప్రభుత్వం కూడా ఏదైనా తప్పు చేస్తే మేము ప్రత్యర్థులుగానో లేకపోతే ప్రశ్నలు లేవనెత్తుతాం అవసరమైతే అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇందా మీరు చెప్తున్నారు ఇది టిడ్కో ఇళ్లకు సంబంధించి అసలు ఏంది ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అధికారపక్షం మాట్లాడుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు లేవనెత్తారు. కానీ ఇక్కడ ఎందుకు ప్రతిపక్ష హోదా తరహాలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రశ్నించడం జరిగిందా? అసలు అలాంటి ఎన్నిక ఎప్పుడైతే గెలిచిన తర్వాత చెప్పిన మాటలకి ఇప్పటికీ ఎక్కడైనా అసెంబ్లీలో అలా అడగటం జరిగిందా? ఆ పాత్ర పోషిస్తున్నారా మీరు? రహీం గారు, ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ ఏంటంటే రాజధాని భూములు మళ్ళా తిరిగి ఒక 45,000 వరకు సేకరించాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఆ రోజు ఉన్నటువంటి క్యాబినెట్ మీటింగ్ లో జనసేన పార్టీ అధినేత డిఫర్ అయ్యారు. మనం ఆల్రెడీ ఉన్న వాళ్ళకే చేద్దాము మళ్ళా ఎందుకు అని చెప్పి. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ డెమోక్రసీ. ఓకే, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రస్తావన చేస్తే లేదండి మనం ఇలా చేద్దాం అనుకునేది. మన ఇంట్లో కూడా ఏదన్నా ఒక సబ్జెక్ట్ ని మనం మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు తండ్రి ఒప్పుకుంటే తల్లి ఒప్పుకోకపోవడం, తల్లి ఒప్పుకుంటే ఇంకొకరు ఒప్పుకోకపోవడం, ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఏదైతే మంచిగా జరుగుతుందో అలాంటి మూవ్మెంట్ తీసుకోవడం, ఒక్కొక్కసారి తండ్రి చెప్పిందాన్ని వినడం, లేదా తండ్రిని కూడా డిబేట్ చేస్తూ పిల్లోడు చెప్పిన నిర్ణయాలు కూడా ఫ్యామిలీస్ మెంబర్స్ తీసుకుంటారు. అది అల్టిమేట్ ప్రజలకి మంచి జరగాల, ఇక్కడ కుటుంబంలో మంచి జరగాలనే పాయింట్ లో ఇది కూడా అలాగే జరుగుతా ఉంది. సో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లో వచ్చి ఒక డయాస్ లో మాట్లాడిన తర్వాత వైసీపీ వాళ్ళు గత కొద్ది రోజులుగా సుగాలి ప్రీతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారని చెప్పిన తర్వాత విత్ ఇన్ 2 days తర్వాత ఈ ప్రభుత్వం తిరిగి సుగాలి ప్రీతికి విషయాన్ని సిబిఐ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే గతంలో సిబిఐ వాళ్ళు ఇచ్చినా కానీ అంటే ఏంటంటే ఒక కన్సెంట్ అకార్డింగ్ టు సెక్షన్ 5 ప్రకారం ఒక కన్సెంట్ ప్రకారం వాళ్ళు తిరిగి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ని ఫాలో అప్ చేస్తేనే ఆ యొక్క సిబిఐ అనేది వర్కౌట్ అవుతుంది తప్ప స్టేట్ ఓన్లీ అలా ప్రపోజల్ ఇచ్చేస్తే కుదరదు అనే దాని మీద గతంలో జరిగిన రిపోర్ట్ ని యాజ్ ఎ డిప్యూటీ సీఎం పబ్లిక్ ముందు పెట్టారు. సో ఈ రోజు ఏం జరిగిందిరా అంటే తిరిగి దాన్ని మళ్ళీ సిబిఐకి అప్పగించడం జరిగింది. దట్ మీన్స్ అక్కడ తప్పించుకొని పారిపోలేదు కదా, ఆ రోల్ ప్లే చేస్తున్నారు కదా. ఈ రోజు ఎక్కడ కూడా ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు అటు ఇటుగా తీసుకుంటూ లేట్ ఉన్నప్పటికీ కూడా ఇది కూటమి ప్రభుత్వం అండి, ఇది సింగిల్ హ్యాండ్ ప్రభుత్వం కాదు. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఓవర్లుక్ చేయాలనుకుంటే దే నీడ్ టు ఆన్సర్ ఫర్ జనసేన, దే నీడ్ టు ఆన్సర్ ఫర్ బీజేపీ. ఇలా వెళ్ళడానికి కుదరదు. ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఇక్కడ ఉంది. సో ఎందుకు లేదండి, ఈ రోజు నేను అదే చెప్తున్నాను. మీరు ఈ రోజు అసెంబ్లీ చూసినట్టయితే సో అదన్నీ కూడా జరుగుతా ఉంది కదా. సో అలా చెప్పుకుంటున్నారు కదా. ఒకటండి, ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు
ఈ రోజు ఉన్నటువంటి స్టేట్ లో ప్రజల ముందు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని ప్రతి టీవీ డిబేట్ లోను 5 సంవత్సరాలు ఎండగడితే దాన్ని ప్రజలు నమ్మి ఈ రోజు 11 సీట్లకు వాళ్ళు పరిమితం చేశారు, మాకు అధికారానికి ఇచ్చారు, ఊహించినంత అధికారం మాకు ఇచ్చారు. ఈ రోజు మా బాధ్యత ఏంటి? ప్రజలకి ప్రభుత్వం కంటిన్యూగా సస్టైన్ గా నిలబడాలా, ప్రజలకి మంచి జరగాలనే కానీ తిరిగి నేను ముఖ్యమంత్రి కావాలనే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రావడము, లేదా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలుగుదేశం వాళ్ళ నుంచి రావడము, లేదా బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనేది పొలిటికల్ గేమ్స్ ఆడట్లేదు కదా. ఈ రోజు పబ్లిక్ లో ఇంపార్టెంట్ అనే విషయాలే మేము పెడుతున్నాము తప్ప మా ఇంటర్నల్ విషయాన్ని పబ్లిక్ ముందు మేము పెట్టుకొని రాజకీయంగా చేసుకోదలుచుకోలేదు కదా. రైట్ మహేష్ గారు, ఈ ఆన్సర్ కోసమే ఎందుకంటే చాలా మంది ఎక్కువైపోయింది ఈ మధ్యన. పవన్ కళ్యాణ్ పదే చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారు, భజన చేస్తున్నారు, ఆయనే ఉండాలంటున్నారు. ఒక పక్క మేము చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటే ఈయనేంది ఇలా అంటున్నారు అనే వాళ్ళకి చక్కటి ఆన్సర్ ఇచ్చారు. ఓకే రైట్. తర్వాత రామారావు గారు చెప్పండి. రామారావు గారు, ఒక్క చూస్తే 1994లో 26 సీట్లు వచ్చాయండి కాంగ్రెస్ పార్టీకి. తర్వాత 1984లో వచ్చేటప్పటికి పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే టీడీపీ కూడా మేజర్గానే ఉంది కానీ ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ ఆ రెండు పార్టీలు ఎప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పి ఇంట్లో కూర్చోలా, వచ్చే అసెంబ్లీలో వాదించేది. మీరు చూస్తే ఏదైనా చర్య తీసుకుంటే మాత్రం మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు. మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఉన్న 11 కూడా ఏదో బొట్టా 2,000, 3,000, 5,000 బార్డర్లు గెలిచినవి కూడా ఉన్నాయి ఆ 11లో. మళ్ళీ మీరు ఆవేశంగా మళ్ళీ గతంలో, ఎందుకంటే జగన్కి ఆ చరిత్ర ఉంది, గతంలో కూడా ఇలాగే 18 సీట్లకి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిన చరిత్ర ఉంది. మళ్ళీ ఇదే విధంగా ఏదో కోపతాపాలకు పోయి మళ్ళీ 11కు పోతే మొన్న గెలిచినటువంటి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని కూడా పోయి 5కో 4కో పరిమితం అయితే మళ్ళీ దాన్ని ఎందుకు ఈ విధంగా లేవనెత్తుతున్నారు? మళ్ళీ ఎన్నికలు అనేటువంటి భావన ఎందుకు తీసుకొస్తున్నారు? ఎన్నికల ప్రస్తావన కానీ లేకపోతే మా పార్టీ శాసనసభ్యులు అనర్హత అని చెప్పేసి గత సమావేశాలు అప్పుడు కూడా వీళ్ళు ప్రస్తావన చేసిన అంశం మనం గుర్తు చేసుకోవాలండి. దీనికి కారణము మనం అసలు మేము చెప్పేది ఒకటేనండి, అయ్యన్న పాత్రుడు గారికి రాసినటువంటి లేఖ ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనేది ఈ ప్రజాస్వామ్యవాదులు కానీ రాజకీయ పక్షాలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎందుకు ప్రశ్నించట్లేదు, అట్లాగే మీడియా కూడా ఎందుకు పరిశీలించి ప్రశ్నించట్లేదు అనేది మా కంటెంట్. ఆయన పాత్రుడు ఏమన్నారు? వ్యక్తిగతంగా సరే నేనంటే ఆయన గిట్టదేమో, నేనంటే అభిమానం లేదేమో, సార్ నన్ను అభిమానించకపోని గౌరవించకపోని కనీసం నేను కూర్చున్న సీటు కన్నా గౌరవించమనండి, రండి నాయన సమస్యలో మాట్లాడదాం, ముందాతనంగా వ్యవహరిద్దాం అని ఒక పక్క ఆయన పాత్రుడు నాకు ఒక రకంగా చెప్పాలంటే చంటి పిల్లని బతిలాడుతున్నాడు ఒక పక్క. ఆ సీటును గౌరవించే కదండి అయ్యన్న పాత్రుడు గారు ఆ సీట్లో కూర్చోబెట్టాం కదా స్పీకర్ ఎన్నిక సందర్భంగా. నేనేమంటున్నానంటే అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ లో పోస్ట్ చేయటమో లేకపోతే మీడియాకో లేకపోతే లీకులు ఇవ్వడం ఇది కాదు. ఇక్కడ బెదిరింపులు కూడా పాల్పడ్డారు. ఎందుకంటే మాకున్నటువంటి శాసనసభ్యులు 11 మంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి పోతే మిగతా 10 మంది వాళ్ళను కూడా ప్రలోభ పెట్టి మభ్య పెట్టి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాల్సిన ప్రయత్నంలో వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసినా కూడా మా వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకేం అవసరం, 124 మంది ఉంటే మాకు అవసరమా? 2014-19లో మీకు మెజారిటీ ఉంటే ఎందుకు తీసుకున్నారండి 23 మందిని? పశువులు కొన్నట్టు కొన్నారు కదా. అందులో చారిత్రక తప్పదం చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు లాగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు చెప్పండి? విజయభాస్కర్ గారు ఏమండి? వాళ్ళకే వాళ్ళు వచ్చి చేయలేదు కానీ అవసరం బలం లేకనా? నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? ఇది రాజ్యాంగ చట్టబద్ధమా? మీరు తీసుకోలేదా? తెలుగుదేశం వాళ్ళే మీరు తీసుకోలేదా? మా 23 మందిలో కొంతమంది మంత్రి పదవులు ఇచ్చారని అడుగుతున్నా. మీరు ఇక్కడ స్కిప్ చేయొద్దు, డైరెక్ట్ గా చెప్పండి. ఎవరు స్కిప్ చేసేది? ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారా? ఏమైనా మాట్లాడతారు? సరే ఓకే. అలాగే రామారావు గారు ఒక పక్క భాస్కర్ గారు తీసుకున్నారండి, మా ఎమ్మెల్యే వాళ్ళు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓకే మాట్లాడదాం. రామారావు గారు ఒక పక్క మీరు చెప్పినట్టుగానే వాస్తవమే, మీరు చెప్పిన పాయింట్కి ఒక మీనింగ్ ఉంది, కాదంటలేదు. కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీడియాని పిలిచడం కానీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు కానీ చెప్పడానికి కానీ ఎక్కడ అతను ఆ పాజిటివ్ ధోరణిలో ఎప్పుడు లేరు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో మీరు అనుకున్నట్టు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడిగా అనేక సార్లు మీడియా సమావేశం పెట్టి ఓకే ప్రజల సమస్యలు లేవనెత్తుతున్నారు, బాగానే ఉంది.
కాకపోతే గతంలో ఏర్పాటు చేయనటువంటి ఇదే సమావేశాలు ఇప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పదే పదే చెప్తున్నట్టు ఉన్న సమస్యలు ఏదైతే లేవనెత్తుతున్నారో అది పక్కదారి పడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిగతంగా దూషించడం, అతని వయసును దూషించడం, లేకపోతే అతని చావును కోరుకోవటం, ఇవన్నీ లేవనెత్తిన సమస్యను ఎత్తైతే హైప్ క్రియేట్ చేస్తుందో ఒక్కసారి ఇది పర్సనల్కి వెళ్ళిపోతా ఉంది. దీన్ని ఎలా చూడాలి అసలు? అసలు మనం గతంగా తీసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అయిన పాత్రుడు గారు ఏం మాట్లాడారండి? ఆయన ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదని ప్రైవేట్ సంభాషణ మాట్లాడింది, వీడియో రికార్డు వచ్చింది కదండి. భాస్కర్ గారు దూషించాడు కదండి. అసలు కనీసం ఒక ముఖ్యమంత్రికి చేసినటువంటి వ్యక్తిగా గౌరవంగా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన సందర్భం ఎక్కడ ఉందా? ఇప్పుడు అసలు విజయభాస్కర్ గారు కూడా మాట్లాడుతున్నారు కదా. స్థాయికి మించి మాట్లాడటం ఇది ధర్మం కాదు. సరే, స్థాయికి మించి మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా మనం చూసుకోవాలి. అంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎందుకు రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు అనే విషయాలకు వచ్చేటప్పటికి ఓకే, మీరు చెప్పినట్టుగానే ప్రతిపక్ష హోదా ఇవ్వటం అంటే దానికి వాల్యూ వేరు. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే దానికి ఒక అందం, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టు మీరు భావిస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా టీడీపీ ప్రభుత్వం ఓడిపోయినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పటి వీడియోలు పెట్టి అసెంబ్లీలో ప్రత్యక్షంగా వీడియోలు ప్రదర్శించి ఒక రకమైనటువంటి ఆనందం పొందుతూ ముఖ్యమంత్రి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆనందం పొందుతూ అందరూ ఒక రకమైనటువంటి హాస్యాస్పదంగా చంద్రబాబుని చూసి కొన్ని వీడియోలు చేశారు. అప్పట్లో అసెంబ్లీలోనే ప్రత్యక్ష సాక్ష్యంగా చేశారు. అలాంటివి ఏమన్నా చేస్తారా అనేటువంటి ధోరణి ఉందా మీ పార్టీలో? ఏమన్నా? ఏం లేదండి. అసెంబ్లీలో మేము పెట్టినటువంటి వీడియోలో అబద్ధం ఎక్కడ ఉందా? పోలవరం దగ్గరికి మహిళలు తీసుకెళ్లి చంద్రన్న భజన చేయటం ఏంటండి? భజన ఎవరు చేస్తారు? భగవంతులకి దేవుళ్ళకి చేస్తారు. ఇదేంటి గుడుళ్ళు గోపురాల్లో చేస్తారు. పోలవరం దగ్గర భజన చేసింది మేము అసెంబ్లీలో చూపించాము. సిగ్గుపడాలి వాళ్ళు దానికి. దాన్ని ఎట్లా విమర్శిస్తారు? అనేది వైసీపీ చరిత్రలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో భయం లేదు. అది టీడీపీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ కేవలం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ కి ఏమవుతుంది అసెంబ్లీలో ఇందాక అంటున్నారు కదా, మహేష్ గారు చెప్తున్నారు ఏదైతే సొంత పార్టీ వాళ్ళే ప్రతిపక్షంగా మారి ప్రశ్నలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అగమ్య గోచరంగా ఉంది ప్రభుత్వం యొక్క పాలన. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. మేము సంపద సృష్టిస్తామని ఇప్పటికే 1,50,000 కోట్ల అప్పులు చేశారు. అట్లాగే 1,50,000 కోట్ల పన్ను విధించారు. దోపిడీ విధానాలు ఉన్నాయి. భూముల్ని దారాదత్తం చేస్తున్నారు. లూలు అని, టీసీఎస్ అని, రకరకాల కంపెనీలు తోటి ఓర్సా అని వీళ్ళంతా కూడా అక్రమంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా సొంత పార్టీలోని వాళ్ళకు కూడా కొంతమందికి నచ్చట్లేదు. అట్లాగే ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతికి పూనుకున్నాడు. పీడిఎస్ రైస్ దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, గ్రానైట్ గారి నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి. అంటే ఇక్కడ ఒకటండి, ఇక్కడ రామారావు గారు ఇంకొక విషయం. భాస్కర్ గారు ఉండండి. భాస్కర్ గారు ఒక విషయం. భాస్కర్ గారు సమయం లేదు. భాస్కర్ గారు కూల్ అవ్వండి. రామారావు గారు అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగానే అక్కడ మహిళలను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు జపం చేశారు అలాంటి వీడియోలు ఉంటే మీరు వస్తే కదా తెలిసేది వీళ్ళ దగ్గర ఏం వీడియోలు ఉన్నాయో. మీరు ఇది కుప్పం నియోజకవర్గంలో ఒక ఆల్టర్నేషన్, ఒక కాలువని నిర్మించడం. ఒక నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. కుప్పం నియోజకవర్గంలో అప్పటికప్పుడు ఒక కాలువని నిర్మించి కాలువలో వాటర్ పోయే విధంగా ఒక వీడియో చిత్రీకరించిన వీడియోలు కానివ్వండి, చివరికి తిరుపతి టెంపుల్ని ఒక సెట్టింగ్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వస్తే కదా మాట్లాడడానికి, వస్తే కదా మేము ఇవన్నీ అడగాలని పాపం వాళ్ళు చాలా ఇదిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ పేపర్ లీక్ అయ్యానా మీరు వెనకాడుతున్నారు అసెంబ్లీ వెళ్ళటానికి? మేము ఎక్కడ వెనకాటలేదండి. మా కాడ స్పష్టత ఉంది. వీళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవంగా సమయం ఇచ్చేటటువంటి విధానానికి కనుక వాళ్ళు ఓకే అంటే మా నాయకుడు క్లియర్ గా చెప్పాడు కదా. ఎందుకు మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామంటే ఈ యొక్క అసెంబ్లీ వ్యవస్థలో మనం చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే కొంతవరకైనా సమయం వస్తుంది. లేదు స్పీకర్ కి చెప్పమనండి. టోటల్ సమయంలో అసెంబ్లీ జరిగే సమయంలో మా పార్టీకి ఎంత సమయం ఇస్తాడో స్పష్టం చేయమనండి. ఒక్కడికి ఎంత సమయం ఇచ్చారు? వెంకయ్య నాయుడు బీజేపీలో ముగ్గురుంటే ఇంద్రసేనారెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు వాళ్ళకి ఎంత సమయం ఇచ్చారు? ఉమ్మడి నర్సయ్యకి ఎంత సమయం ఇచ్చారు? ఓంకార్కి ఎంత సమయం ఇచ్చారు? సుందరయ్యకి ఎంత ఇచ్చారు? గోపాలకృష్ణకి ఎంత ఇచ్చారు? ఒక్కరికే చాలు. పర్ఫార్మెన్స్
మీరే కొత్తగా కుదరలేదు. అతను ఒక రాక్షసుడు రాజధాని ప్రజలు భావించి పక్కన పెట్టారు. ప్రతిపక్ష పాత్రగా నోచుకోకుండా పోయాడు రాక్షసుడు రాజధాని. ప్రజల్ని జ్ఞాపకతున్నాడు, ప్రజలను అల్లాడించాడు. భాస్కర్ గారు ఓకే రామారావు గారు ఆయన చెప్పేది ఏంటంటే ఓకే మీరు చెప్పినట్టుగా నిజంగానే ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే దానికి ఒక వాల్యూ, దానికి ఒక సమయం కేటాయించడం, దానికి ఒక హుందాతనం ఉన్నదని మీరు అంటున్నారు. కానీ ప్రజా సమస్యల మీద లేవనెత్తినప్పుడు, లేవనెత్తాల్సిన సందర్భం వచ్చినప్పుడు దానికి సమయం ఏముంది, ఎవరైనా దాన్ని గౌరవిస్తారంటూ భాస్కర్ గారు అంటున్నారు. అదేవిధంగా ఆ కావాల్సినంత సమయం అనేది ఎంత కేటాయించాలి అనేది ముందే ఎలా చెప్తారు? లేకపోతే ఈ సమస్యల మీద మేము అసెంబ్లీకి వస్తామని ముందే లీక్ చేస్తారా? ఇస్తారా? ఇక్కడ ఒక అంశం అండి, అది టెక్నికల్ గా జరిగే పని కాదు కదా అనేది విషయాన్ని మాత్రం పశుపతి గారు అంటారు. ఏదేమైనా ఓవరాల్ గా ఇక్కడ ఒక అంశం అండి, చెప్పండి. ఖచ్చితంగా అసెంబ్లీకి సావర్నిటీ పవర్స్ ఉన్నాయి స్పీకర్ గారికి. మనము విజయభాస్కర్ గారు నేను మీరు చెప్తే కాదు, అది స్పీకర్ గారు స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని మనం ఆ నిబంధనలు ఉన్నవి, అసెంబ్లీలో రూల్స్ ని, ఆ సావర్నిటీ పవర్స్ ని తీసుకొని ఆయన స్పష్టం చేయాల్సింది స్పీకర్ గారు. మహేష్ గారు చెప్పండి. రహీం గారు ఇప్పుడు స్పీకర్ గారికి డెఫినెట్లీ పవర్ ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఈ స్పీకర్ అనుకుంటే తీసేయచ్చు. బట్ అట్ ద సేమ్ టైం స్పీకర్ నీడ్ టు కన్సల్ట్ విత్ గవర్నర్ యాజ్ వెల్ యాజ్ లీగల్ సజెషన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలా ఉందంటే చిన్న విషయం అండి, ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్షం. ఈ రోజు చూడండి ఈ డిబేట్ లో వైసీపీ వాళ్ళకు కూడా ఎంత స్పేస్ మీరు ఇస్తున్నారు. సో ఇక్కడే మీకు ఇంక అవకాశం ఇచ్చి చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు రేపు అసెంబ్లీలో కూడా ఇస్తారు. ఇందాక మీరు అన్నట్టు అరగంట ఇస్తానని చెప్తే నేను వస్తాను, 10 నిమిషాల తర్వాత ఇస్తే కట్ చేసేస్తానని అడగడం ఎంత చెత్తగా ఉంటుందంటే దట్ షోస్ వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉందని. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెరీ సక్సెస్ఫుల్ అండి. ఆయన అసెంబ్లీకి రాకుండా ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏం జరుగుతున్న మంచిని ఎవరు డిస్కస్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్, ప్రజలు రీచ్ అవుతున్న పథకాల గురించి ప్రజలు ఎక్కడ మాట్లాడకూడదు. ఈయనకి అసెంబ్లీకి వస్తారా అనే విషయమే ప్రజల్లో ఒక చర్చగా వెళ్ళాలా. అది అటు ఇటుగా ఒక 2 నెలలు 3 నెలలు ఈ విషయం తీసుకెళ్దాం. రెండోది ఏంద్రా అంటే వీళ్ళ పార్టీలో బడా నాయకులు కూడా ఈ రోజు లిక్కర్ కేసులో దొరుకుతుంటున్న అంశం కూడా ప్రజల్లో చర్చల్లోకి వెళ్ళకూడదు. అంటే కూటమి చేసే మంచి ప్రజల్లోకి వెళ్ళకూడదు, వీళ్ళ పార్టీలో దొరికిపోతున్న నాయకుల యొక్క అంశం కూడా ప్రజలకు వెళ్ళకూడదు. అంటే అప్పుడప్పుడు వచ్చి మన సారు అప్పుడప్పుడు అంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారండి. అది 5 years ఇలాగే జరుగుతుంది. మహేష్ గారు సమయం అయిపోయింది. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు రామారావు గారికి, అదేవిధంగా విజయభాస్కర్ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, పశుపతి గారికి ధన్యవాదాలండి. అది ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనేటువంటి విషయాన్ని పదే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్వరం మార్చడం జరిగింది. ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలందరం కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందంటూ హెచ్చరించడం జరిగింది. దాంతోపాటు మా ఎమ్మెల్యేని నేను ఎప్పుడు వెళ్ళొద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదనే మాట కూడా చెప్పడం జరిగింది. కావాల్సిన సమయం మాకు ఇస్తానని గ్యారెంటీ ఇస్తే మాత్రం మేము అసెంబ్లీకి వెళ్తాము అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పాత్ర ఉన్నా లేకపోయినా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఎమ్మెల్యేకు ఉంది. అలా వెళ్తేనే మంచిదనేటువంటి విశ్లేషణ ప్రజల్లో నడుస్తూ ఉంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.